లేదు కనుక మరి కొన్ని మాటలు దేవుని మాటలు చూసుకొని ఈ రాత్రి మనం దేవుని ఆరాధన చేసుకుందాం. దేవుని వైపు చూద్దాం, అందరూ కలిసి ఎవరి వైపు చూద్దాం? దేవునికి మహిమ. ఈరోజు నేను ఒక అంశాన్ని మేము ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో రోజుకు కేవలం ఆకలితో ఆహారం లేక రోజుకు 20,000 మంది చనిపోతున్నారంట. ఎంతమంది చనిపోతున్నారు? కడుపుకు ఆ సమయానికి అన్నం అందక, అన్నము లేక రోజుకు ప్రపంచ లెక్కల ప్రకారము రోజుకు ఆహారం లేక, కేవలం కడుపుకు ఆ పూటికి ఆహారం లేక 20,000 మంది భోజనం లేకయే ఆకలితో చచ్చిపోతున్నారంటండి. ఆలోచిస్తున్నారా? మీరు ఇక్కడ ఉన్నారు, ఆకలితో చచ్చిపోవడం లేదు. సమృద్ధిగా బియ్యం ఉంది ఇంట్లో, సమృద్ధిగా వడ్లు ఉన్నాయి, సమృద్ధిగా బ్యాలు ఉన్నాయి, సమృద్ధిగా మీ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి. అవునా? ఒకవేళ కరువు వచ్చినా సరే ఒక 6 నెలలు సంవత్సరం రోజులు తినే ఆహారాన్ని బత్యాల లోపల పడేసాం. కానీ ప్రపంచపు స్థితిలో మనం ఆలోచిస్తే ఆహారం లేక, తినడానికి లేక రోజుకి 20,000 మంది చచ్చిపోతారంట. కేవలం తినడానికి లేక, ఏ రోగ బాధ వల్ల కాదు. 20,000 మంది చనిపోతున్నారంటే మీరు ఆలోచన చేయండి. దేనివల్ల? ఆకలికి. దేనివల్ల? ఆకలికి. దేవునికి మహిమ. మంచి ఆహారాన్ని ఇచ్చి మనలందరినీ కూడా కాచి కాపాడుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయానికి ఆహారం ఇచ్చి సమయానికి మనం ఇంకొకరికి పెట్టేటట్లుగా దేవుడు మనల్ని చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మీతో నేను ఒక అంశం మాట్లాడాలనుకుంటున్నాను. మరి మనిషికి దేవుడు ఆకలిని పెట్టాడు, మరి దేవునికి కూడా ఆకలి ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అవునా? దేవునికి కూడా ఆకలి ఉంది. ఏంటమ్మా, ఏకోబన్న అన్నం తిన్నావా మధ్యాహ్నమో? తిన్నావు. తినకపోతే ఏమవుతుంది? ఆకలి, నీరసమైపోతావు, పడిపోతావు, పని చేయలేవు. అవునా లేదా? ఆకలి ఉదయం వేస్తే మధ్యాహ్నానికి, మధ్యాహ్నం వేస్తే సాయంత్రానికి లోపలికి తోస్తూనే ఉండాలా. అవునా లేదా? లోపలికి ఇడ్లీలు వేస్తూనే ఉండాలా, పూరీలు వేస్తూనే ఉండాలా, లోపలికి అన్నం పెడుతూనే ఉండాలా, చికెన్లు మటన్లు లోపలికి పంపిస్తూనే ఉండాలా. అప్పుడు కానీ మిషన్ ఆడదు, అప్పుడు కానీ మనిషి బతికి ఇబ్బంది ఉండలేడు. మరి బైబిల్ అంటుంది నాకు కూడా ఆకలి ఉందిరా దేవుడు అంటున్నాడు. నాకు కూడా ఆకలి ఉంది. మరి దేవుని ఆకలిని తీర్చేది ఎవరు? ఇప్పుడు దేవుడికి ఏముంది? దేవునికి కూడా ఆకలి ఉంది. ఆలోచిద్దాం జాగ్రత్తగా. దేవుడు కూడా ఆకలి కొంటాడు. మీ అమ్మ నాన్న ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారండి, వాళ్ళు ఏ పని చేయలేరు. వారి ఇంట్లో ఒక దగ్గర ఒక మంచం మీద పడి ఉంటారు, లేవలేరు, కూర్చోలేరు. కానీ వారికి ఆహారం మాత్రం అంతో ఇంతో ఇవ్వాలి. ఎవరిస్తారు? ఎవరు పెడతారు? యాకోబు అని ఉన్నాడు, తాను ఈరోజు నడుస్తున్నాడు, పని చేస్తున్నాడు కనుక తన కాళ్ళ మీద తను నిలబడుకుని ఆహారం తెచ్చుకుంటున్నాడు. ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత కాలు పడిపోతే, అనారోగ్య స్థితిలోకి వెళ్తే, మంచాన పడితే ఏ కుమారుడు పెడతాడు ఆహారం? తనకు కూడా ఆహారం అవసరం, తనకు ఆహారం పెట్టాలి. అవునా లేదా? అదే విధంగా దేవుడికి కూడా ఆకలి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఆకలిని తీర్చేది ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో దేవుని ఆకలిని ఎవరు తీరుస్తున్నారు? నేను తీరుస్తున్నాను దేవుని ఆకలిని అని చెప్పగలిగిన వారు ఈ గ్రామంలో ఎవరైనా ఉన్నారా? దేవునికి కూడా ఆకలి ఉందా? ఇదేది విచిత్రంగా ఉందే, వింతగా ఉందే, ఆశ్చర్యకరమైన మాటలు చెప్తున్నారే. దేవుడు మనలాగే మనిషి ఆకలి ఉండడానికి అని అనుకోవచ్చు. మన దగ్గర బైబిల్లో కొత్త పాత 2 నిబంధనలు ఉన్నాయి. ఈ 2 నిబంధనల్ని మనము దేవుడిచ్చిన గ్రంథంగా భావిస్తాం. ఆ గ్రంథంలో నుంచి ఈరోజు మనము దేవునికి ఆకలి ఉందా లేదా చూద్దాం. దేవుని యొక్క ఆకలి ఏంటో చూద్దాం. దేవుని ఆకలి తీర్చేది ఎవరో చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేద్దాం? దేవునికి ఆకలి ఉందో లేదో, దేవుని ఆకలి ఏంటో, దేవుని ఆకలిని తీర్చేది ఎవరో చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ 3 మాటలు చెప్పాలని మరలా చెప్తున్నా మీ దగ్గర. దేవునికి ఆకలి ఉందా లేదా? నంబర్ 1 చూద్దాం. దేవుని ఆకలి ఏంటో చూద్దాం. దేవుని ఆకలిని తీర్చేది ఎవరో చూద్దాం. మీరు చెప్పండి. 3 విషయాలు చెప్పాను కదా నేను ఇప్పుడు. మొదటి చెప్పండి. దేవునికి ఆకలి ఏంటి? దేవుని ఆకలి ఏంటి? ఏది తింటాడు ఆయన? అది కూడా తెలియదు కదా. సరే, ఆకలి ఉంటే ఆయన ఏం తింటాడు? మీరు ఏం తింటారు సార్ అని అడుగుతాం మనం ఎవరైనా అయితే. అవునా? కాఫీ తాగుతారా? బ్రూ తాగుతారా? టీ తాగుతారా? పాలు తాగుతారా అని అడుగుతాం. ఇప్పుడు మన దేవుని యొక్క ఇచ్చాలను, మనల్ని పుట్టించిన దేవుడు, మనకు ఆహారం ఇస్తున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, ఈ భూమి మీద మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఈ సకల సృష్టించిన దేవుడు, సకల సంబంధమైన ఆహారం ఇచ్చిన దేవుడు. బాబా, ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. తినడానికి తిన్నంత. సీనాకాయలు తింటే ఒక టేస్ట్, జామకాయలు తింటే ఒక టేస్ట్, అరటి పండ్లు తీస్తే మరొక టేస్ట్, మామిడికాయలు తింటే మరొక టేస్ట్. అవునా లేదా? డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి, అవి తింటే మరొక టేస్ట్. ఈ లోకంలో ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల కాయలు. టమోటా ఒక టేస్ట్, వంకాయ ఒక టేస్ట్, పచ్చిమిరకాయలు ఒక టేస్ట్, ఆలుగడ్డ ఒక టేస్ట్. ఈ టేస్ట్లు, ఈ రుచులు, ఇవన్నీ దేవుడు మానవుడి కోసం పెట్టాడు. ఇకపోతే ఇక మాంసాహారం, కోడి ఒక టేస్ట్, గొర్రె ఒక టేస్ట్, మేక ఒక టేస్ట్, ఆవు ఒక టేస్ట్, ఎద్దు ఒక టేస్ట్, ఇనుము ఒక టేస్ట్, పంది ఒక టేస్ట్. పాములు తినేవాళ్ళు కూడా ఉన్నారు, తేలు తినేవాళ్ళు ఉన్నారు, బొద్దింకలు తినేవాళ్ళు ఉన్నారు, దోమలు కూడా తినేవాళ్ళు ఉన్నారు. దోమలు మనం అంతా తింటుంటాం, తెలుసా మీకు? దేవునికి మహిమకరుడు కాదు. అవునా? అలా నోరు తెలుసుకుని ఉంటాం, లోపలికి వెళ్ళిపోతాయి అవే, అంతే మింగేస్తాం మనకు తెలియకుండానే. దేవునికి మహిమకరుడు కాక. అవునా లేదా? లెక్కే లేదు దోమలకి, ఈగలకి, ఎనిమిటాయి లోపలికి. కనుక మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ లోకములో మానవునికి ఎన్ని రకాల భోజనాలు పెట్టాడు. ఇటు శాకాహారము, ఇటు మాంసాహారము. ఇప్పుడు దేవుడు కూడా ఆకలి కలిగి ఉన్నాడు. దేవుని ఆకలి ఏంటి? దేవుని ఆకలిని ఎవరు తీర్చాలి? ఇది మనం గమనించాలి. హల్లెలూయా. జాగ్రత్తగా ఇక్కడే ఉన్నారా? వెరీ గుడ్. మరి బైబిల్లోకి వెళ్దామా? ఇప్పుడు దేవుని గ్రంథంలోకి వెళ్దామా? అంతే కదా, ఆయన చెప్తేనే కదా మనకి ఏంటో ఆకలి తెలిసేది. డాడీ మీ ఆకలి ఏంటి డాడీ అని అడుగుదాం. ఇప్పుడు మనం నాన్నగారు మీ ఆకలి ఏంటో మాకు తెలియజేయండి అని అడుగుదాం దేవుణ్ణి. అప్పుడు ఆయన అంటాడు, నా ఆకలి ఇదిరా, మరి నాకు ఆకలి ఉంది, మరి ఎవడరా నాకు ఆకలి తీర్చేవాడు అని ఆయన కూడా మరి అలిగేసి పక్కన కూర్చున్నాడు ఆయన. మీరేమో నేను ఇచ్చిందంతా తినేస్తున్నారు, నన్ను పట్టించుకోవడం లేదంటున్నాడు ఆయన. 50వ కీర్తన 12వ వచనం, 50వ కీర్తన 12వ వచనం. లోకమును దాని పరిపూర్ణతయు నావే. దేవుడు అంటున్నాడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, నీరు, నింగి, నేల, గాలి, సకల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నది కానీ, ఆకాశంలో ఉన్నది కానీ, సముద్రంలో ఉన్నవి కానీ, భూమి మీద జీవరాశులు కానీ, సముద్రంలో ఉన్న జీవరాశులు కానీ, భూమియు దాని పరిపూర్ణతయు నావే అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కోడి ఎవరిది? ఆయనదే. కుక్క ఎవరిది? ఆయనదే. మేక ఎవరిది? ఆయనదే. పొలం ఎవరిది? ఆయనదే. జాన్ అంటాడు, నాకు 5 ఎకరాలు అంటాడు. నీది కాదు ఆయన, అది దేవుడిది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిది? గిద్యోను అంటాడు, నాకు ఇల్లు ఉంది అంటాడు. అది నీది కాదు, దేవుడిది. నిత్యము మనం ఈ భూమి మీద ఉండం. నీ తర్వాత నీ కుమారులు, నీ కుమారుల తర్వాత నీ మనుమలు, నీ మనుమల తర్వాత మునుమనుమలు, నీ మునుమల తర్వాత ఇంకోరు. నీ తరంలో వచ్చావు, ఏదో కట్టుకున్నావు, ఈ లోకములు వదిలేసి వెళ్ళిపోతావు అంతే. మనమందరూ కూడా ఈ లోకములో యాత్రికుల వలె, ఈ లోకములో పారదేశుల వలె జస్ట్ వచ్చి లాడ్జ్లో ఉన్నట్లుగా ఉండేసి ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాలమే. ఎవరు శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండరు. దేవుడు అంటున్నాడు, ఈ భూమియు దాని పరిపూర్ణతయు నావే. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా దేవుని కృపను బట్టి నాకు ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు అని చెప్పండి. అవునా లేదా? దేవుని కృపను బట్టి నాకు 5 ఎకరాల పొలం ఉందని చెప్పండి. దేవుని కృపను బట్టి నాకు బైక్ ఉందని చెప్పండి. బాగుంటుంది. అవునా లేదా? నాదే బైక్, నాదే బస్, నాదే లారీ అనొద్దు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చాడని చెప్పండి. ఎవరిని హెచ్చించాలి మనము? దేవుణ్ణి హెచ్చించాలి. ఆయన ఇస్తేనే కదా మనకు ఉండేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఐశ్వర్యవంతులు చేయవాడు ఆయనే, దరిద్రులను చేయవాడు ఆయనే, లేవనెత్తవాడు ఆయనే, కృంగదీవాడు ఆయనే, గాయం చేయవాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు ఆయనే, నిన్ను చంపువాడు ఆయనే,
తిరిగి నిన్ను బ్రతికించేవాడు ఆయనే. రోగం చేసేవాడు ఆయనే, రోగాన్ని బాగు చేసేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకొని పోయాడు, ఆయన ఇష్టం అది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతిద్దాం, అంతే. ఉన్నా స్తుతిద్దాం, లేకపోయినా స్తుతిద్దాం. దేవుని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు ఆకలి దప్పికలు కలిగిన దేవుని స్తుతిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు మహారాజు అంటాడు, నా చిన్నతనం నుండి ఇప్పుడు నేను వృద్ధున్నయ్యాను, ఈ సమయం వరకు నీతి మంతుల పిల్లలు భిక్షపడట గాని ఆకలి కొని ఉండట గాని నా జీవితంలో చూడలేదంటాడు. హల్లెలూయా. నువ్వు నీతిగా బ్రతికితే నీ పిల్లలు, నీ మనముళ్ళు, నీ మనవరాళ్ళు ఎప్పుడు కూడా అడుక్కు తినేవారిగా ఉండడట. అడుక్కు తినేవారిగా ఉండరు, ఇచ్చేవారిగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీతిమంతులకి భూమి మీద దేవుడే దిక్కు. నీకు ఏం లేకపోయినా సరే దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ 50వ అధ్యాయం 12వ వచనంలో, భూమియు లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఎవరు చెప్పగలరండి ఆ మాట? ఎవరు చెప్పగలరమ్మా? అమ్మ ఇక్కడ ఎవరు ఉన్నారా? అమ్మ రాయలమ్మా. మా సూర్యుడు ఎవరిది? చంద్రుడు ఎవరిది? భూమి ఎవరిది? ఆయనదే. మంది ఏమైనా ఉందా? గాలి ఎవరిది? నీళ్ళు ఎవరు ఇచ్చారు? పంట పండించేది ఎవరు? ఆహారం ఇచ్చేది ఎవరు? నువ్వు తింటున్న జీవరాశుల్ని ఎవరిచ్చారు? దేవునికి మహిమ కలుగునుగా. ఆ టెంకాయలు బాగానేపా, తీసుకురాపండి, దేవుడు ఇచ్చాడు. నిమ్మకాయలు బాగానేపా, నిమ్మకాయలు అందరూ పీకి పిడిచినాడు, మాకు లేకుండా పిడిచినాయి. దేవునికి మహిమ కలుగునుగా. అవునా లేదా? నిమ్మకాయలు దేవుడే ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని స్తుతి యాగం చేస్తూనే ఉండాలి. మనం ఏం చేయాలా? దేవుడు ఇచ్చేదాన్ని బట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక మాట, ఆ మాట చూపించిపోతాను చూడండి. నేను 14 వచ్చిన చదవండి. 14 వచనం, దేవునికి స్తుతి యాగం చేయము. 23వ వచనము, 23వ వచనము, స్తుతి యాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుచుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే గాలి ఇచ్చింది దేవుడే, ఆయనకి స్తుతి యాగం చేయి. స్తుతి యాగం అంటే ఏదో యాగం చేసేది కాదు. నలుగురు బ్రాహ్మణులు పిలుచుకొచ్చి ఆ గుంతుతో వేసి కర్రలు వేసి నెయ్యి వేసి అది చేసేది కాదు. యాగం అంటే స్తుతించటమే యాగం. హల్లెలూయా. దేవా, నువ్వు నాకు పొలం ఇచ్చావు, నాకు ఆహారం ఇచ్చావు, నాకు పంట ఇచ్చావు, నాకు తిండి ఇచ్చావు, నాకు పని ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు అన్ని ఇచ్చావు ప్రభువా, స్తుతించుచున్నాను నిన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అనేకుల చోట అన్యులు ఉన్నప్పుడు, లోకంలో నీ స్నేహితులు ఉన్నప్పుడు అందరితో చెప్పు, నీ బంధువులతో చెప్పు, అన్యులైన బంధువులతో చెప్పు, నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగునుగాక. నాకు దేవుడు కుమారులు ఇచ్చాడు, నాకు దేవుడు ఆహారం ఇచ్చాడు, నాకు దేవుడు బ్రతుకునిచ్చాడు, నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నాకు దేవుడు కాచి కాపాడుతున్నాడని దేవుడు తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ముందు నువ్వు దేవుని స్తుతి చేయి, స్తుతి యాగం చేయి. అదే దేవుడు కావాలి, అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతించు, దేవుని హెచ్చించు, చేసిన మేలు కొరకై దేవుని పేరు గొప్ప చేయి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వు లేవు. ఆయనదే. 12వ వచనం, లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఇప్పుడు అంటున్నాడమ్మా, లోకము దాని పరిపూర్ణత అంతా నాదే అంటూ, నేను ఆకలి కొనిన నీతో చెప్పను. అది దేవునికి ఏమొచ్చిందట? ఆకలి ఉంది. అమ్మ అర్థమైందా? దేవునికి ఏముంది? నేను ఆకలి కొనినా నీతో చెప్పను. అంటే దేవునికి ఆకలి ఉంది. అమ్మ ఏముందమ్మా? మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, ఆకలి కొన్నా పెట్టేదాకా, కోడలి పిల్ల పెట్టేదాకా చూస్తూనే ఉంటారు ఇట్లా. అవునా లేదా? ముసలోళ్ళు ఉంటారు కదా, తిడతారేమోనని ఏం చేస్తుంటారు, అట్లే మూలుగు కూర్చొని పిల్లలకు భోజనం పెడతా ఉంటే ఇట్లా ఆశగా చూస్తూ ఉంటుంది. మనవరాలకు భోజనం పెడతా ఉంటే స్కూల్కి పంపించాలి కదా వాళ్ళని, వాళ్ళు తింటా ఉంటే ఇట్లే చూస్తూ ఉంటుంది, నాకేమైనా పెడుతుందేమని. కొడుకు తినేసి డ్యూటీకి పోవాలి కదా, తింటా ఉంటే ఇట్లే చూస్తూ ఉంటుంది. అందరూ పోయిన తర్వాత ఇంకా కోడలి ఆమె తినే టైంలో అంత తీసుకెళ్ళిపోయి తినా తినా అని రాత్రిదో నిన్నటిదో మొన్నటిదో ఏం చేస్తుందా, పాచిపోయిందంతా తీసుకెళ్ళి ఆయన దగ్గర వేస్తే ఆమె ముక్కు పూసుకొని మరలా తింటుంది. అంటే దేవుడు కూడా అదే రకంగా చేద్దాం అనుకుంటున్నారా? ఆకలి ఉందంటే ఇప్పుడు
దేవుడికి ఆకలి ఉన్నది, అయినా నేను నీతో చెప్పను. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మనతో చెప్పకపోతే ఎలాగా? ఇప్పుడు మనం ఏం చేయాలా? చెప్పకపోతే మనం ఏం చేయాలమ్మా? దేవుడికి ఆకలి ఉందట, ఆయన మనతో చెప్పడట, మనం ఏం చేయాలి ఇప్పుడు? నాన్న, డాడీ చెప్పు, డాడీ చెప్పు, డాడీ నీ ఆకలి తీరుస్తాం అని అడగాలి. ఇప్పుడు మనం ఏం చేయాలా? అంతే కదా, అడగాలి. నువ్వు దేవుని మీద ప్రేమ ఉందో లేదో, మరి ప్రేమ ఉంటే ఏం చేస్తావు? నాన్న నీ ఆకలి ఏంటో చెప్పు, నన్ను అడగనంటున్నావు కదా, నన్ను అడుగు, నేను చేస్తా, నా చేతనైనంత సహాయం చేస్తా, ఏంటి నీ ఆకలి, దయచేసి నాకు చెప్పు అని మనం గట్టిగా అడిగినామనుకో, అప్పుడు దేవుడు తన యొక్క ఆకలి ఏంటో మనకు చెబుతాడు. ముందుగా దేవునికి ఆకలి ఉందని మనం తెలుసుకున్నాము. ఇక్కడ జాగ్రత్తగా, నీకు ఆకలిని పెట్టి నీకు ఆహారం ఇచ్చింది కూడా ఎవరు? ఒకసారి అది చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. దేవుడు వారిని ఆశీర్వదించెను, మనుషులనిద్దరిని ఆశీర్వదించాడు, ఆదామవ్వల్ని. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, 1వ అధ్యాయం 28వ వచనం ఆదికాండం, భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫల వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఆహారంగా దేవుడు ఏం చేశాడు చూడండి. ఈ సృష్టిలో ఉన్న చెట్లలో ఉండేవి ప్రతి ఫలం, ప్రతి చెట్టు. ఏమంటే పప్పులోకి ఏమేమి వేస్తాము చెప్పండి? పప్పులోకి ఏమి వేస్తామా? కందిబ్యాళ్ళు, టమోటాలు, పచ్చిమిరకాయలు, ఎల్లిపాయలు, ఎర్రగడ్డ, ఆవాలు, జీలకర్ర, నూనె, కొత్తిమీర, పలకలాకు, మెంతాకు, ఇన్ని వేసి కానీ దాన్ని పెడితే కానీ అదేం కాదు, పప్పు కాదు. అవునా? ఇన్ని రకాలు ఎవడమ్మా చేశాడు నీకోసం? చెప్పండి, ఎవరు చేశారు? చికెన్ చేయాలనుకో ఏం చేయాలా? చికెన్ చేయాలనుకో ఏం చేయాలా? ఒక కోడిని వేసేయాల, కోడిని వేసేయాలి ఫస్ట్. దాన్ని వేసిన తర్వాత ముక్కలు ముక్కలు తీసుకొచ్చి లోపల పడేయాలి. తర్వాత మసాలాలు ఏంటి? కొబ్బరి, సెపరేటి కొబ్బరి, ఉల్లిగడ్డ, మంచి నూనె, ఆవాలు, జీలకర్ర, నీకు బాగానే వస్తుంది బాబా. చెప్పండి, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఎన్నెన్నో, అల్లం పేస్ట్ అంట ఆయన, ఉల్లిపాయ పేస్ట్, ఇంకా కొత్తిమీరే, అవునా లేదా? అన్నీ వేసి మిక్సీకి వేసి దాంట్లోకి వేస్తే అది ఉడుకుతుంది. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఆవరమని తింటావు. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? మన కోసము పెట్టాడు. నచ్చిన కాయ తింటావు, జామకాయ బాగుంది తీసుకో, నిమ్మకాయ బాగుంది తీసుకో, ఎర్రగడ్డ బాగుంది తీసుకో. లోకంలోకి వెళ్తే ఎన్ని ఫలహారాలు, ఎన్ని కాయలు చెప్పండి, ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా దేవుడు మన కోసం ఆకలి తీర్చడానికి మనకు పెట్టాడు. అందుకే దేవుని స్తుతి చేయాలా, దేవునికి మహిమ చెల్లించాలా, దేవునికి ఎప్పుడు మనం మహిమ చెల్లిస్తూ ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మనిషికి దేవుడు ఆకలి తీర్చడానికి ఈ లోకంలో ఉన్న ప్రతి ఫలహారాన్ని, ఆకుకూరల్ని, కాయగూరల్ని ఇచ్చాడు. తర్వాత చూడండి 9వ అధ్యాయము, అదే ఆదికాండం 3వ వచనం చదవండి. 9వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర ముక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. చూడండి, హల్లెలూయా. పచ్చని కూర ముక్కలు ఇచ్చినట్లుగా మీకు జంతువులను కూడా ఇస్తున్నానండి. అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులను మనం ఏం చేయాలి? తినాలి. అందుకే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చికెన్ తెచ్చుకుంటాం ఆదివారం, మటన్ తెచ్చుకుంటాం ఆదివారం, అవునా? ఎందుకు? వాటిని మనం తినాలని చెప్పేసి దేవుడు ఈ భూమి మీద వాటిని తయారు చేశాడు, నిర్మించాడు, సృష్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన ఆకలిని ఎరిగిన దేవుడు మన కోసం ఈ విశ్వములో అనేక ఆకలిని పెట్టాడు, అవునా లేదా? అవన్నీ దేవుడు పెట్టాడు. 200 రూపాయలు చికెన్ అంటే మేము పోయి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటామంటే, అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చికెన్ ఉంటే కదా అక్కడ కొనడానికి, అవునా లేదా? చికెన్ ఉంటే కొంటావు, చికెన్ ఉంటే కొంటావు, లేకపోతే ఎలా కొంటావు? మేకలు ఉంటే కొంటావు,
లేకపోతే ఎలా కొంటావు? దేవుడు చేయకపోతే వాటిని ప్రత్యుత్పత్తి చేయకపోతే దేవునికి మహిమ కలుగునుగా. వాటిని ఏం చేస్తున్నాడు దేవుడు? మనుషులు కూడా ఈ భూమి మీద అభివృద్ధి అవుతారు, మనుషులతో పాటు అవి కూడా ఏం కావాలి? అభివృద్ధి అవ్వాలి. అవునా? ఒక్కొక్క చేప ఎన్ని గుడ్లు పెడుతుంది చూసారా? మీరు కడుపు చీల్చినప్పుడు చూడండి, దాని లోపల ఎన్ని ఉంటాయి? లక్షల గుడ్లు ఉంటాయి. ఒకటే పెట్టిందనుకో, ఒకటి అయిపోయి మన పని. ఒక విత్తనం వేస్తే పొలంలో మనకి ఎన్ని విత్తనాలు వస్తాయి? శనగ విత్తనాలు, వేరుశనగ విత్తనాలు 30, 40, 50, 100. దేవుడు మనల్ని పోషించడానికై దేవుడు వీటన్నిటికీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. అంటే మన ఆకలిని ఎరిగిన దేవుడు మన ఆకలిని తీరుస్తున్నాడు, ఇప్పటికీ తీరుస్తున్నాడు ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? వినండి జాగ్రత్తగా, ముందుకు పోదాం ఇంకొంత. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 14వ అధ్యాయం చూడండి సార్ డైరెక్ట్. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం ముగించేద్దాం తొందరగా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అదిగో ఆయనను ఆయన ఆకాశము నుండి, దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ గాక. హల్లెలూయా. మా వర్షం రాకపోతే ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి? వర్షం రాకపోతే పంటలు పడతాయా? ఆ వర్షాన్ని రప్పిస్తుంది ఎవరు? దేవుడు. ఋతువుల్ని రప్పిస్తుంది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? మరి దేవునికి స్తోత్రం చెప్పువా? మంచి వర్షం వచ్చినప్పుడు స్తోత్రం చెప్పాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. దేవుడు ఆ వర్షాన్ని మన కోసం ఏం చేస్తున్నాడు? మన పొలాలలోకి వాటిని తీసుకొచ్చి వాటిని కుమ్మరిస్తున్నాడు, మన పంటలు పండుతున్నాయి. ఈ ప్రక్రియను ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ గాక. కనుక వర్షమును ఫలవంతములైన ఋతువులు అంటే ఎండాకాలం, ఇది తర్వాత వచ్చేది వర్షాకాలం, తర్వాత చలికాలం, తర్వాత గాలికాలం, ఇవన్నీ వస్తాయి కదా. ఈ ఋతువులను కూడా ఎవరు రప్పిస్తున్నారు? దేవుడే వాటిని రప్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వీటన్నిటిని దేవుడు రప్పించి వర్షాకాలంలో వర్షం వచ్చేటట్టుగా, చలికాలంలో చలి వచ్చేటట్టుగా, ఎండాకాలంలో ఎండ వచ్చేటట్టుగా చేసి, ఎండాకాలంలో ఎందుకు ఎండ వస్తుంది అంటే భూమి మీద ఉన్న ఈ సముద్రంలో ఉన్న నదుల్లో ఉన్న ఈ చెరువుల్లో ఉన్న నీరంతా కూడా ఏమవ్వాలి? ఆవిరై అలా మేఘంలోకి వెళ్ళి నిలబడాలి. ఎండాకాలంలో చేసే ప్రక్రియ. గాలి కాలంలో ఆ మేఘాలన్నీ కూడా ఏం కావాలి? కదలాలి. ఏమవ్వాలి? ఆ గాలితో పాటు వచ్చేది ఏంటి? వర్షం. అప్పుడు గాలితో పాటు ఆ యొక్క వర్షం వచ్చినప్పుడు ఆ మేఘాలలో ఉన్నవి ఒక మేఘము రెండో మేఘం ఏమవుతాయి? ఢీకొంటాయి. ఢీకొన్నప్పుడు ఏమొస్తుంది? విద్యుత్. అక్కడ మెరుపులు వస్తాయి. మెరుపులు వచ్చినప్పుడు ఆ మేఘము ఈ మేఘములో విద్యుత్ సరఫరా అయినప్పుడు ఆ మేఘాలు కరిగిపోయి వర్షాన్ని కురిపిస్తాయి కిందికి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎండాకాలంలో ఏం చేస్తున్నాడు? ఆకాశంలో మేఘములో నీళ్లు నిల్వ చేస్తున్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. అదంతా ఆయన చేస్తున్నాడు ఆయన. గాలి కాలంలో ఏం చేస్తున్నాడు? మేఘాలు రోగంలో ఉంటే రేణమాకలపల్లికి వచ్చేటట్టుగా, రేణమాకలపల్లిలో ఉంటే సల్లాపురంకి వచ్చేటట్టుగా చేస్తున్నాడు, కదలేటట్టుగా చేస్తున్నాడు మేఘాలని. ఆ మేఘాలు కదులుతున్నప్పుడు ఒక మేఘం మరొక మేఘం రెండు ఢీకొన్నట్టు చేస్తున్నాడు. ఢీకొన్నప్పుడు ఆ మెరుపుల ద్వారా, ఆ ఉరుముల ద్వారా ఆ వర్షము వేడెక్కి ఆ యొక్క దాంట్లోంచి నీళ్లు మన పొలం మీద పడుతున్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత భూమి అంతా కూడా చల్లబారిపోతుంది కనుక ఆ తర్వాత చలికాలాన్ని తీసుకొస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఋతువులను తీసుకొస్తుంది ఎవరు? దేవుడు. కనుక ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నాడంట? నీ కొరకు నీవు ఆహారం తిని ఉల్లాసంగా ఉండాలని, ఆహారం అనుగ్రహించుచు నీ హృదయమును ఉల్లాసంతో నింపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆహారం లేకపోతే ఉల్లాసం ఉంటుందంటే ఇంట్లో? చెప్పండి. పిల్లలకు ఆహారం లేదు, మనకు ఆహారం లేదు, వారం రోజులైంది భోజనం లేదు తినడానికి. పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం ఉల్లాసం ఉంటుంది? ఏం ఆనందం ఉంటుంది? ఏం సంతోషం ఉంటుంది? మనకి ఎక్కువైపోయింది. కానీ ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తినడానికి తిండి లేవు. ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పాను కదా, ఇప్పటికీ 20,000 మంది చనిపోతారట రోజుకి. ఒక దేశం, అది ఆఫ్రికా దేశము, అక్కడ వారు పూర్తిగా ఆహారం లేక
మట్టిని రొట్టెలుగా చేసుకుని తింటారు. దేన్ని చేస్తారు? మట్టి అమ్మ, ఇదిగో మట్టి. ఆ మట్టి తీసుకొని మొత్తం జల్లెడు బట్టి పిండిలాగా రాళ్ళని పక్కన పడేసి నైస్గా వచ్చే పిండి ఉంటుంది చూడు, దాన్ని ఏం చేస్తారంటే బాగా మనం ఇటుకలకి ఏ రకంగా అయితే తొక్కుతామో తొక్కి ఆ రకంగా దాన్నే పెన్ను మీద వేసుకొని మట్టిని, ఆ మట్టి రొట్టెని తింటున్నారు, మట్టిని తింటున్నారు. తిండి లేదు వాళ్ళకి, ఆహారం లేదు. మనకు ఆహారం సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించకుండా ఉండకూడదు, ఆరాధించకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు మనిషికి దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం చూసాం. మరి దేవుడికి కూడా ఆకలి ఉంది కదా, ఏంటి ఆకలి అనేది కూడా మనము జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు బైబిల్లోనికి. దేవునికి ఆకలి ఉంది. ముందుగా దేవుని ఆకలి కోసము నేను పాత నిబంధనలో కొన్ని మాటలు చూపిస్తా. లేవియకాండము 3వ అధ్యాయం అందరూ తీయండి. లేవియకాండము 3వ అధ్యాయము తీశారా? 11వ వచనం నుంచి చూద్దామండి జాగ్రత్తగా. మా వింటున్నారు కదా అందరూ? ముగించేస్తాను జాగ్రత్తగానండి. యాజకుడు అంటే పూజారి అని అర్థం. యాజకుడు అంటే పూజారి. యాజకుడు బలిపీఠము మీద బలర్పిస్తాం కదండి, ఆ బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము. దేవునికి మహిమ కలుగును గాక. మనం వింటున్నారా? పాత నిబంధన కాలంలో దేవుడు ఎలా ఆహారాన్ని తీసుకునేవాడు అంటే, దేవుని యొక్క ఆహారం ఏంటంటే ఒక ఎద్దు కానీ, ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ, ఒక పావురం కానీ, ఒక గువ్వ కానీ దేవునికి అర్పణగా తీసుకొచ్చేవారు. దేవుని అర్పణగా తీసుకొచ్చేవాడు. యాజకుడు ఏం చేసేవాడు? బలిపీఠం మీద దాని గొంతు నులిమి, లేకపోతే దాని గొంతు కోసి రక్తము ఒలికించి బలిపీఠం మీద ఆ యొక్క ఎద్దును కానీ లేకపోతే ఆ జంతువును కానీ పెట్టినప్పుడు దాన్ని కింద నుంచి కాలుస్తారు. కాల్చినప్పుడు అది ఏమవుతుంది? దహన బలైపోతుంది, హోమ బలైపోతుంది. ఇప్పుడు అది హోమ బలైనప్పుడు ఆ జంతువు దేవుడు ఆ యొక్క హోమాన్ని ఆగ్రహిస్తాడు. అప్పుడు అది దేవునికి ఆహారం. పాత నిబంధన కాలంలో బలి అర్పించుటయే దేవునికి ఆహారం. జంతువు బలి, పాత నిబంధనలో జంతువు బలి దేవునికి ఏమై ఉన్నది? ఆహారం. అర్పణ, దేవునికి తీసుకొచ్చే అర్పణయే దేవునికి ఏమై ఉన్నది? ఆహారం. చూడండి 16వ వచనము. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారం. దేవుని ఆహారం ఏంటో మనం ఇప్పుడు బైబిల్ని తరిచి చూస్తే కీర్తనాకారుడి దగ్గర అయితే నేను చెప్పురన్నాడు, కానీ లేఖాండములో నా ఆహారం ఏంటో దేవుడు చెప్పాడు. తన ఆహారం ఏంటో చెప్పాడు. ఏంటంటే ఆహారము బలి అర్పించడమే. బలిపీఠం మీద దేవునికి తీసుకొచ్చే అర్పణ ఏదైతే ఉందో, దేవునికి తీసుకొచ్చే అది సమర్పించేది ఏదైతే ఉందో అదే దేవునికి ఆహారం. దేవునికి మహింతుడుగా. కానీ కొత్త నిబంధనలో ఇప్పుడు ఈ ఆహారం లేదు. కొత్త నిబంధనలో ఏం లేదు? ఈ ఆహారం లేదు. నిబంధన మారింది. ఏమంటారు దాన్ని? నిబంధన మారింది. నిబంధన మారింది కనుక ఇప్పుడు బలి అర్పిస్తే దేవుడు ఆహారంగా తీసుకోడు. మరి ఏం చేస్తే దేవుడు ఆహారంగా తీసుకుంటాడో జాగ్రత్తగా మనం విందాం. వింటున్నారా? ఏం తీసుకుంటాడో దేవుడు ఆహారంగా మనం జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం. మీకు తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ కనబడుతుంది. ఎవరు? సమరయ స్త్రీ కనబడుతుంది. ఈ సమరయ స్త్రీని కోసం మనం ఆలోచన చేస్తే, చదవండి చదువులరా, 31వ వచనం చదువుదాం. 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధ కూడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో మీకు చెబుతాను వివరంగా, కొంచెం జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులతో పాటు ఆయన గ్రామం గ్రామం తిరుగుతూ, పల్లెలు పల్లెలు తిరుగుతూ దేవుని గురించి ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తాడు. ఆమేన్. అలా రేణుమాకలపల్లి నుంచి నింబగలకి, సొల్లాపురం, హనుమాపురంకి, సొల్లాపురంకి వచ్చాడు. ఇప్పుడు
సొల్లాపురంకి వచ్చాడు. సొల్లాపురం గ్రామంలో ఒక సమరయ స్త్రీ ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్గా సొల్లాపురం అనేది కాదు కానీ ఎగ్జాంపుల్గా చెప్తాను ఉదాహరణకి. ఈ ఊర్లో బావి ఊరి బయట ఉంది. ఏ రకంగా అయితే మీకు మినరల్ వాటర్ తెచ్చుకోవాలంటే అక్కడికి పోతారో, ఊరి బయట బావులు ఉండేవి. అప్పట్లో ఊరి బయటే ఉండేవి బావులన్నీ. అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు నీళ్ళు. సమరయ స్త్రీ ఆమె ఆ ఊర్లో చెడ్డది గనక, ఒక పాపాత్మురాలు గనక, పుణ్య స్త్రీలు ఉంటాయి కదా, పవిత్ర స్త్రీలు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఈమె వెళ్ళకూడదు. ఇది రూల్, అంతేనా లేదా? అప్పుడు వెళ్ళకూడదు. కనుక ఆమె ఉదయకాలంలో కానీ సాయంత్రం కాలంలో కానీ ఈ మామూలు స్త్రీలు వెళ్తారు, ఈమె మిట్ట మధ్యాహ్నం వెళ్ళాలి. కరెక్ట్గా 12 గంటలప్పుడు ఆమె నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళిందండి. ఒకతే వెళ్ళింది. అప్పుడు అక్కడ ఆ గ్రామము ఈ గ్రామము తిరిగి యేసుక్రీస్తు వారు అలిసిపోయి ఆ బావి దగ్గరే కూర్చొని ఉన్నాడు. అప్పుడు శిష్యులు మధ్యాహ్నం అయింది కనుక మనకు భోజనానికి ఏమీ లేవు, మరి ఇక్కడ కూర్చొని నీళ్ళు అయితే దొరుకుతున్నాయి, నీళ్ళు బావిలో ఉన్నాయి కనుక మనం భోజనం చేసడానికి మరి నీళ్ళు ఉన్నాయి కనుక మనం ఏం చేద్దాము అంటే, మేము వెళ్ళి పక్కనే గ్రామంలో రొట్టెలు కొనుక్కొస్తాం, అంటే హోటల్కి వెళ్ళి క్యారియరు తీసుకొస్తాం అని ఒక్కడు కూడా లేకుండా అందరూ యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు. 12 మంది వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళి రొట్టెలు కొనుక్కొని తిరిగి వస్తున్న లోపు ఈ సమరయ స్త్రీ ఆ బావిలో నీళ్లు ముంచుకుంటా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను ఏమని అడిగాడంటే, అమ్మా నాకు నీళ్ళు వేస్తావా తాగడానికి అన్నాడు. నీళ్ళు ఇస్తావా తాగడానికి అన్నాడు. అప్పుడు ఆమె ఏమనిందంటే, అయ్యా నీవు యూదుడవు, మాకంటే గొప్ప జాతి గలవాడివి, మా చేతిలో నుంచి నీవు నీరు త్రాగవు కదా, ఎందుకయ్యా అలా అడుగుతున్నావు? మా చేతిలో నుంచి మీరు ఏది ముట్టరు కదా, తాగరు కదా అని అడుగుతా ఉంది ఆమె. అమ్మ అలాంటిది ఏం లేదు, నీవు నీళ్ళు ఇస్తే నేను త్రాగుతాను, కానీ నేను నీళ్లు నీకే ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు? జీవజలం ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? ఆమెకు అర్థం కాక, అమ్మయ్య ఇంత దూరం నేను రాకోకుండా బావి దగ్గరికి నాకు ఏదో ఇంటికాడే అది ఓపెన్ చేసే అన్నట్లుగా అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? సరే పో నీ భర్తను పిలుచుకురా అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఆమె ఏమనింది? నాకు ఇంతవరకు ఇంతమంది భర్తలు, 5 మంది 6 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నా భర్త కాడు అని యథార్థంగా మాట్లాడింది. అందుకే యథార్థమయంగా మాట్లాడితే దేవుడు ఓపెన్ అవుతాడు. ఎప్పటికీ దేవునితో ఎప్పటికీ మనం ఎలా మాట్లాడాలా? సత్యమే మాట్లాడాలా, యథార్థంగా మాట్లాడాలా. అప్పుడు దేవుడు ఏమవుతాడంటే, తను ఏదైనా మనకి ఇవ్వాలన్నా, మనతో ఓపెన్ అవ్వాలన్నా అప్పుడు ఓపెన్ అవుతాడు దేవుడు. అంతవరకు ఓపెన్ కాడు. ఎప్పుడైతే ఆమె కరెక్ట్గా చెప్పిందో, నేను ఇలాంటి స్త్రీని, నేను ఒక పాపిని, నేను అదే దేవదాసులాగా ఎలా ఉంటారండి ఊరిలో ఎంతోమంది పురుషులతో ఉంటారు కదా, అలాంటి స్త్రీని నేను అని చెప్తే, అమ్మా నువ్వు సత్యమే చెప్పావు, అయితే నేను క్రీస్తుని అని చెప్తాడనమాట. దేవునికి మహిమకలుగా. ఓహో మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నాం కదా, నువ్వేనా ఆ మెస్సయ్యవి? అయ్యో దేవుని కుమారుడు నువ్వేనా? దిగొచ్చిన దేవుడు నువ్వేనా అని చెప్పేసి ఆమె ఆ కుండని అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సల్లాపురంలోకి వస్తుంది. కుండ నీళ్ళు గీళ్ళన్నీ మర్చిపోయింది ఆమె. ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది? సొల్లాపురంలోకి వచ్చి వీధి గట్టిగా అరుస్తుంది. ఏమని? రండి మెస్సయ్య వచ్చినాడు, రండి మెస్సయ్య వచ్చినాడు, రండి మన పాత నిబంధనల గ్రంథంలో చెబుతున్న మెస్సయ్య వచ్చినాడు, రండి బావి దగ్గర కూర్చున్నాడు, రండి దేవుని కుమారుడు వచ్చినాడు, నేను చూసినాను, ఆయన అన్ని చెప్తున్నాడు అనగానే ఆమె అరిచే అరుపులకి ఊరు ఆమెతో పాటు వెళ్ళిపిడిచింది బావి దగ్గరికి. దేవునికి భయంకరుడుగా మొత్తం ఊరంతా కదిలిపోయింది. అర్థమైందా? ఊరంతా కదిలిపోయి ఆ యేసయ్యతో కూర్చొని యేసయ్య చెప్పిన మాటలు వాళ్ళంతా వింటున్నారు. అర్థమవుతుందా? వాళ్ళంతా విన్నాక వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మా నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదు, కానీ ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి ఈయన లోక రక్షకుడని మేము నమ్ముతున్నాము. హల్లెలూయా. ఈయనే మా పాపాల కోసం ప్రాణం పెట్టేవాడని, ఈయనే మెస్సయ్య అని, ఈయన దేవుని కుమారుడని మేము నమ్ముతున్నామని ఆ ఊర్లో వాళ్ళందరూ నమ్మేశారు. దేవునికి మహిమ కలుగునుగా. అయిపోయిందా? ఈలోకి ఎవరు వచ్చారు? 12 మంది శిష్యులు బాగా క్యారేజ్ కట్టుకొని టింగుమని వచ్చారు. వచ్చి అక్కడ ఆమెను చూశారు, ఈయనను చూశారు, వీళ్ళందరిని చూశారు. తలకాయ తిరిగిపోయింది. ఏంటప్ప ఇది అనేసి
ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి, ఇది మీరు ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేయండి 31 నుంచి, ఓకేనా? ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకున్నారు. అదిగో క్యారేజ్ తెచ్చామయ్యా, నీకు పూరీలు తెచ్చాము, ఇడ్లీలు తెచ్చాం, తినయ్యా నువ్వు, మేమంతా తినేసి వచ్చాం, నువ్వు తినయ్యా అని క్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? యేసుప్రభు వారి శిష్యులతో, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. దేవునికి భయంకరుడు గాక. ఏమని చెప్పాడమ్మా యేసుప్రభు శిష్యులతో? ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చేనేమో అని ఒకడితో ఒకడు చెప్పుకొని. 34 యేసు వారిని చూచి, యేసుప్రభు శిష్యుల్ని, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదుముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. భోజనం తీసుకొచ్చి క్యారేజ్, అయ్యా తినండి అని చెప్పేసి యేసుప్రభు వారికి శిష్యులు ఇస్తే ఆయన ఏమన్నాడు? నాకొద్దు అన్నాడండి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? మేము అట్లా పోగానే ఎవరైనా వచ్చి ఈయనకి ఏం చేశారు? ఇచ్చారేమో, భోజనం తిన్నాడేమో, పాపం బాగా ఆకలి తీర్చుకున్నట్టున్నాడు అని వాళ్ళు అనుకున్నారు. అనుకునేలాగా యేసుప్రభు ఏమన్నారు? కాదు కాదు, నా దేవుడు నన్ను పంపింది ఆయన పని చేయడం కోసం, ఒక ఆత్మను రక్షించుటయే నా ఆహారం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాపి రక్షించబడుటయే దేవుని యొక్క ఆహారం. ఒక పాపి దేవుని దగ్గరికి రావడమే నువ్వు దేవునికి ఆహారం ఇస్తున్నావు, దేవునికి అర్పణ ఇస్తున్నావు. ఒక పాపి ఎప్పుడైతే మారుతాడో అప్పుడు ఆ దేవుడు ఆనందిస్తాడు. ఆ రోజు కడుపు నిండిపోతుంది ఆయనకు, ఆ రోజు కడుపు నిండుతుంది ఆయనకు. ఎంతమంది ఇక్కడ దేవుణ్ణి పస్తుగా పెట్టిన వాళ్ళు ఉన్నారు చూడండి ఒకసారి. మీరు బాగా తింటున్నారండి, ఆయన ఇచ్చింది. యాకోబన్నా బాగా తింటున్నావు, యాకోబన్నా ఆయన ఇచ్చింది బాగా తింటున్నావు. ఈరోజు చికెన్ తిన్నావా? చికెనా మటన్? ఇంట్లో చికెనా మటనా? పగలు తెచ్చినావా? దేవునికి భయంకరుడుగా ఆంధ్రాలో తిన్నావా? మన ప్రోగ్రాంలో ఏం చేశారు? చికెనే కదా. మరి ఎవరు ఇచ్చారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చికెన్ తిన్నావు, దేవుని కడుపుని చూడవా? దేవుడికి ఎవరు పెడతారన్నావు? దేవుడికి ఎవరు పెడతారన్నావు? ఇప్పుడు చిన్న అని వానమ్ముని, నీ 2 కొడుకుల్ని 2 కోడల్ని ఏం చేయాలి? నువ్వు దేవునికి ఆహారంగా ఇచ్చేయాల. హల్లెలూయా. ఇస్సాకును దేవుడు కోరుకున్నప్పుడు అబ్రహాముకి అతన్ని బలి చేయి అన్నప్పుడు దేవునికి ఆహారంగా ఇచ్చే గెలిపాడు. దేవునికి భయంకరుడు గాక. హల్లెలూయా. మాట తప్పలేదు. అది దేవునికి ఆహారంగా ఇవ్వాలి. ఈరోజు మనం దేవునికి ఆహారం ఏంటి? ఒక పాపి మారటమే దేవుని ఆహారం. ఒక పాపిని నువ్వు మార్చాలి. ఇప్పుడు ఆయనకు అప్పుడే ఆకలి తీరుతుంది. అంతవరకు ఆయన పస్తుగా ఉంటాడు. నీ ఆకలి తీరుస్తున్నాడా ప్రతిరోజు? మరి ఆయన ఆకలి తీర్చువా ఏంటి? ఎవరికైనా సువార్త చెప్తున్నారా? బాప్తిసం తీసుకున్నారు కదా. ఎవరైనా రక్షిస్తున్నారా? ఎవరైనా బాప్తిసం తీసుకునేటట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని ప్రేరేపిస్తున్నారా? అమ్మాయి ఇళ్ళ నుంచి వస్తున్నారు, లేకపోతే మీరు దేవుని దగ్గరికి రావాలి, యేసుప్రభువుని నమ్ముకోండి అని యేసుప్రభువుని నమ్ముకునేటట్టు దేవుని మందిరానికి తీసుకొచ్చి వాళ్ళకి బాప్తిసం ఇచ్చినప్పుడు మీ అకౌంట్లో మీరు దేవునికి ఆహారం పెట్టినట్లు అప్పుడు దేవుడు ఆకలి తీర్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు కడుపు నిండుతుంది ఆయనకు. ఆయన ఆకలి తీర్చకపోతే నువ్వు స్వర్గలోకానికి, నీ తండ్రిని నువ్వు ఎలా పోతావు స్వర్గానికి? దేవుని ఆకలి తీర్చేవాళ్ళు ఈ భూమి మీద లేరు. ఒక పాపి రక్షించబడుటే దేవుని యొక్క ఆహారం. ఆ తర్వాత ఏమన్నాడు ఆయన? చివరిగా ఏమన్నాడు ఆయన? అదిగో 34 చదివి ముందుకు పోదాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదుముట్టించుటయు నాకు ఆహారము. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఇప్పుడు ఊర్లో నుంచి ఎంతమంది వస్తారు? సమరయ స్త్రీ మింగేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? సమరయ స్త్రీని తినేశాడు. ఇప్పుడు ఇంకా ఎవరు వస్తారు? సొల్లాపురమే వస్తుంది. అబ్బా, వాళ్ళందరిని చూసేపటికి సంతోషం వేస్తుంది యేసుప్రభుకి. అందరినీ తినేస్తాడు. తినేయటం అంటే నిజంగా తినేయటం కాదు, ఆత్మీయంగా వారందరూ రక్షించబడతారు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 39వ వచనం చదువుతున్నాను చూడండి. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పేనని సాక్ష్యం ఇచ్చిన ఆ సమరే స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరేలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరేలు ఆయన ఎద్దుకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. హల్లెలూయా. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఊరిని మింగేసింది. మనము ఎంతమందికి చెప్తున్నాం? నేను ఒకసారి ఒక 3 ఏళ్ల క్రితమేమో చిలకలూరుపేటలో ఉన్న షాలేమరాజు ఉన్నాడు కదా, పాటలు బాగా పాడతాడు. వాక్యం తెలియదు కానీ పాపం పాటలు బాగా పాడతాడు. ఆత్మీయంగా వాక్యం కూడా బాగా చెప్తాడు. ఆయన ఒక 2 స్త్రీలు నిలబెట్టాడు. చూశారు మీరు ఎప్పుడైనా? 2 స్త్రీలను, వాళ్ళ వయసు 45 నుంచి 50 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళని ముందు నిలబెట్టి 2 స్త్రీలను, ఈ సంఘం అంతా కూడా ఈరోజు ఆయన సంఘంలో దరిదాపులుగా ఒక 30,000 మంది ఉంటారు. 30,000 మంది ఉంటారు ఆ సంఘంలో. ఆరంభంలో వాళ్ళు 15 ఏళ్ళ క్రితం నుంచి ఆయనతోనే ఉన్నారట. 15 ఏళ్ళ క్రితం నుంచి ఆయనతోనే ఉన్నారట ఆ స్త్రీలు 2. వాళ్ళు రోజు క్యారేజ్ కట్టుకోవడం అంట, ఆ గ్రామము ఈ గ్రామము కలిసి 2 కలిసి తిరుగుతారంట. 2 కలిసి తిరుగుతారంట. ఎంతమంది తీసుకొచ్చారంటే తెలుసా? ఒక ఆమె 15,000 మందిని, ఇంకొక ఆమె 8,000 మందిని సువార్త చెప్పడం దేవుని దగ్గర తీసుకోవడం పడేయడం అంట. ఆలోచన చేయండి. వాళ్ళిద్దరిదేనమ్మా సంఘం అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి. 15 సంవత్సరాల నుండి వాళ్ళు 30,000 మందిని మార్చారు. 2 కూడా తెల్ల చీరలు కట్టుకునే ఉంటారు, వాళ్ళు వేరే బట్టలు వేసుకోరు, సమర్పించుకుంటారు అన్నమాట వాళ్ళు దేవునికి. ఇంకా ఆలోచన చేయండి సోదరులారా, ఎంతమందిని దేవుని సువార్త చెప్పి రక్షిస్తారు. అదే అర్పణ. నువ్వు సువార్త చెప్పుకోకపోతే నువ్వు అసలు దేవుని కుమారుడివే కాదు, యాజకుడివే కాదు. నువ్వు దేవునికి అర్పణ అనే పాపిని తీసుకురాకపోతే నువ్వు దేవుని పని చేసినట్లు కాదు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? మొత్తం ఊరే ఏమైంది? యేసుక్రీస్తును నమ్మి అందరూ కూడా విశ్వాసంలోకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యేసుప్రభువుకి ఏమయ్యారు? ఆహారం. దేవుని ఆహారం. దేవుని ఆహారం. ఒక్క స్త్రీ అంతమందిని తీసుకొచ్చి దేవునికి ఆహారంగా ఇచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అంతమందిని ఊరే మార్చేసింది ఆమె. ఆలోచన చేయండి సోదరులారా. ఆమె మారింది, ఆ తర్వాత వాళ్ళందరూ మారారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా పోదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన గలిలియా సముద్ర తీరమున వెళ్ళుచున్నప్పుడు సీమోనును సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వెలవేయుట చూచెను. యేసుక్రీస్తు వారు. వీళ్ళు వలవేస్తూ జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేసేదని వారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి? చేపలు ఎవరికి ఆహారము? సముద్రంలో చేపలు ఎవరికి ఆహారము? మనుషులకు ఆహారం. చేపలు ఏ చేపలైతే పడుతున్నారో వీళ్ళు ఆ చేపలు పట్టే వృత్తిలో నుండి వాళ్ళని ఏ పట్టే వృత్తిలోకి తీసుకొస్తున్నాడు? మా వింటున్నారా? సముద్రములో ఉండే ఆ చేపలు ఎవరికి ఆహారం అమ్మా? మనుషులైన మనకి. ఇప్పుడు ఏం పట్టే వాళ్ళుగా చేస్తున్నాడు? 11వ వచనంలో 7వ వచనంలో, నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలులుగా. ఆ మనుషులు అంటే మనుషులు ఇప్పుడు ఎవరు? చేపలు. ఆ చేపలు ఎవరికి ఇస్తాడు మరి? అది దేవుడు తింటాడు వాటిని. వారు ఇంతవరకు మనుషులకి లోకంలో ఉండే చేపలు అమ్మేవారు, తినేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎలా మారుతున్నారో తెలుసా? ఈ నిజమైన చేపలు పట్టే ఆ వృత్తి వదిలి మనుషులనే చేపలు పట్టే వృత్తిలోకి వస్తున్నారు. మన మనుషులు ఎవరికి? దేవునికి ఆహారం. దేవునికి మహిమ కలుగును గాక. అది అంటే ఇప్పుడు నువ్వు ఎంతమందిని పట్టుకొచ్చావు దేవునికి ఆహారంగా?
మరి ఇక్కడ ఇది కదా ఆసనం కావాల్సింది మనకి. ఎంతమందిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చావు? ఎంతమందిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నాన్నగారు తినండి మంచి చేపలు, తినండి మంచి మటన్ అని చెప్పేసి దేవుడికి నువ్వు ఎంతమందిని ఇచ్చావు ఇప్పటి వరకు? ఏంటి ఆహారం? చెప్పండి, ఏంటి ఆహారం? దేవునికి ఆహారం ఏంటి ఇప్పుడు? మనుషులమైన మనమే అర్పణగా. 15వ అధ్యాయము లూకా సువార్త 3వ వచనం తొందరగా చదవాలి. 15వ అధ్యాయము లూకా సువార్త 3వ వచనం. అందుకు ఆయన ఉపమానం చెప్పాడు, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు ఉంటే అందులో ఒకటి తప్పిపోతే 99ని ఇంట్లో ఇడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం అడవిలోకి వెళ్ళడా? వెళతాడు. వెళ్ళిన తర్వాత దాన్ని దొరికిన సంతోషంతో భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి స్నేహితులందరినీ పిలిచి తనతో ఉన్న స్నేహితుల్ని, నా గొర్రె దొరికింది, నా గొర్రె దొరికిందిరా అని చెప్తాడు. అవునా లేదా? అంటూ కిందికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు 6వ వచనంలో? మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పునాను కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మీరందరూ నీతిమంతులు బాప్తిసం తీసుకున్నారు ఆల్రెడీ. మిమ్మల్ని బట్టి దేవునికి ఇంక సంతోషం లేదు. బయట పాపి ఉన్నాడు కదా, వారిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి వాడు మారు మనసు పొందుకున్నప్పుడు దేవునికి ఆహారం, దేవునికి సంతోషం, దేవుడు పరలోకంలో ఆనందిస్తాడు. ఆ రోజు పరలోకంలో ఒక పెద్ద సంతోషమైన కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒకడు బాప్తిసం తీసుకొని పాపి మారాడనుకో, నేను దేవుళ్ళలోకి వస్తానని బాప్తిసం తీసుకున్నాడు అనుకో, పరలోకంలో దేవదూతలు అందరినీ పిలుచుకొని ఒక పాపి మనకు దొరికాడని చెప్తాడు. నా ఆహారం వాళ్ళే అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆకలి తీరుస్తున్నామా? నీతిమంతులారా, బాప్తిసం తీసుకున్న వారులారా, బాప్తిసం తీసుకుని వారిని, పాపులుగా ఉన్నవారిని, లోకంలో ఉన్నవారిని మీరు దేవుని దగ్గరకు వచ్చి వారిని ఆహారంగా ఇస్తున్నారా? దేవుని ఆకలి తీరుస్తున్నారా? ఇంకా మీ వైపే దేవుడు చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు వీళ్ళు నాకు ఆహారం పెడతారు అని. మనమేమో పొద్దున ఇడ్లీలు తింటున్నాం, మధ్యాహ్నం మటన్ తింటున్నాం, సాయంత్రం చికెన్ తింటున్నాం, దేవుని వైపు చూస్తూ బాగుంది కదా అంటున్నాం, నో పీస్ తింటావు అంటున్నాం. అంతేనా కదా? మనం తినేసి హాయిగా పడుకుంటున్నాం, ఆ దేవుడేమో పస్తుంటున్నాడు. నీకు ఇవ్వవలసిన దేవుడు ఏమాత్రం తక్కువ చేయడం లేదు. నీకు చేస్తున్నాడా? కానీ ఆయనకు నువ్వు తక్కువ చేస్తున్నావు. వారానికి ఒకరినైనా రక్షిస్తున్నావా? నెలకు ఒకరినైనా రక్షిస్తున్నావా? కనీసం సంవత్సరానికి ఒకరినైనా రక్షిస్తున్నావా? 10 సంవత్సరాలైనా ఒక్కరిని కూడా రక్షణ లేదు. ఆలోచన చేయండి. దేవుడు అక్కడ ఆకలితో ఉన్నాడు. నీ విషయంలో దేవుడు పస్తుగా ఉన్నాడు. చూడండి 15వ అధ్యాయము, అదే లూకా సువార్త 15వ అధ్యాయము మనం చదివినట్లయితే ఒక మాట చెప్తాడు. అక్కడ ఏమని చెప్తాడు చూడండి, చివరిలో 32 15వ అధ్యాయం 32, మనము సంతోషపడి ఆనందించుటం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పారు. ఇది దేవుడు చెప్తున్నమాట. తప్పిపోయిన కుమారుడు, పాపిగా మారిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తే దేవుడు సంతోషిస్తున్నాడండి. ఏం చేశాడంట? పెద్ద ఒక ఎద్దునే వధించాడట. దేవునికి మహిమ కలుగునుగా. అంటే పరలోకంలో దేవుడు ఒక పాపిని మనం మారుస్తే దేవుడు పరలోకంలో ఎంత ఆనందిస్తాడో ఈ ఉపమానంలో చెప్తున్నాడు మనకి. దేవుని ఆనంద పెడుతున్నామా? దేవుని ఉల్లాస పెడుతున్నామా? దేవుడు పరిపూర్ణంగా ఆహారం తినేటట్టుగా మనం దేవునికి ఆహారం ఇస్తున్నామా? లేదు. ఆలోచన చేసుకోండి జాగ్రత్తగా. 15వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 15వ వచనం చదువుదాం. అమ్మా, దేవుని ఆహారం ఏంటో గుర్తుకు వచ్చిందా? ఎప్పుడు తెలిసిందా? ఏకకంఠంతో చెప్పండి, దేవుని ఆహారం ఏంటో. ఒక పాపి రక్షించబడి దేవుని దగ్గరికి తీసుకురావడమే దేవుని ఆహారం. అవునా లేదా? ఇప్పుడు జాన్ ఉన్నాడు, ఇంకా యేసుప్రభువుని నమ్ముకోలేదు, వస్తున్నాడు, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతను ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడతాడో అప్పుడు ఇతను దేవునికి ఆహారం అవుతాడు. ఇతన్ని ఎవరు తీసుకొచ్చారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అవునా లేదా? ఇతను తీసుకురావాల్సిన బాధ్యత గిద్దుందా,
శేఖర్దా, రాజకుమార్దా, యాకోబుదా? ఇప్పుడు యాకోబు అని ఉన్నాడు. ఆ యాకోబు అన్న ఎట్టి పరిస్థితుల్లో తన ఇద్దరు పిల్లల్ని, తన ఇద్దరు కోడల పిల్లల్ని, ఆ యొక్క మనవుల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి పెట్టే బాధ్యత ఆయన మీద ఉంది. హల్లెలూయా. దానికోసం ఆయన ఏం చేయాలి? తన మాటలు మార్చుకోవాలి, తన బ్రతుకు మార్చుకోవాలి, తన స్థితి మార్చుకోవాలి. ఆయన ప్రార్థన చేస్తూ, అయ్యా నా పిల్లలు మారాలయ్యా, నేను ఈ లోకం వదిలేలోపు నా పిల్లలు దేవుని దగ్గరికి రావాలయ్యా, వారిని దేవా నీ చేతికి అప్పగిస్తానయ్యా, వారు ఆహారంగా మారాలయ్యా, నేను నమ్మినట్లు వారు నమ్మాలయ్యా అని బాధ్యత కలిగి ఉండాలి. రాహేలమ్మ అదే బాధ్యత కలిగి ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మనం అదే బాధ్యత. మార్కున్నాడు, తాను, తన తండ్రి, తన పిల్లలు, తన బంధువులు అందరూ కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి. నేను చెప్పాను కదా, నేను మొట్టమొదటిగా 2004లో దేవుని నమ్ముకున్న తర్వాత 6 నెలలకే మా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి పడేశాను ఆహారంగా. 8 నెలలకు మరి ఎంత కఠినం ఉంటుందో మా ఇళ్ళ పరిస్థితి మీరే ఆలోచన చేయాలా. నన్నే నెల బయటకు పంపించిన వాళ్ళు 6 నెలల్లో వాళ్ళు తీసుకొచ్చి దేవుని మందిరంలో పడేశాను. దేవునికి మహింకరుడుగా అది పట్టుకుంటే అట్లా పట్టుకో, లేకపోతే తీసిపెట్టాల. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగా. 6 నెలలే, అంతే. 6 నెలల్లో వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు. అది ఆ రకంగా మీరు కూడా ఏం చేయాలా? ఏదో మనం వస్తున్నాం పోతున్నాం అంటే లాభం లేదో, దేవుని ఆకలిని తీర్చాలి. మీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో, నీకు ఇచ్చిన ఆ మేళల్ని నువ్వు ఎంతగా దాన్ని అభివృద్ధి చేస్తున్నావో దేవుని దగ్గర పెట్టాలా. నువ్వు ఏ ఆత్మను రక్షించకపోతే సోమరివైన చెడ్డదాసుడా అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరం అగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. హల్లెలూయా. సువార్త చెప్పటమే యాజక ధర్మం. ఒక పాపిని దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చి ఆ పాపిని దేవునికి సమర్పించడమే అర్పణ. ఏంటి? సువార్త ప్రకటిస్తున్నావా అంటే యాజక ధర్మం చేయడం లేదు. నువ్వు యాజకుడివి అయినా యాజక ధర్మం చేయడం లేదు. పోలీసు వాడు ఉద్యోగం వచ్చింది కానీ ఎక్కడికి పోవడం లేదు, పోలీస్ స్టేషన్ డ్యూటీకి పోవడం లేదు. ఏం చేస్తారు? సస్పెండ్ చేసేస్తారు, డిస్మిస్ చేసేస్తారు, ఉద్యోగమే తీసేస్తారు. నువ్వు యాజకుడివి, సువార్తకి వెళ్ళాలి. నువ్వు ఉన్న చోటంతా దేవుని సువార్త చెప్పాలి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఎవరి చోట ఉన్నావు, హోటల్లో ఉన్నావా సువార్త. ఇక్కడ యేసుపాదం ఉన్నాడు, చూస్తుంటాను నేను ఎప్పుడు. యేసుపాదం మీ ఊరే కదమ్మా, ఎవరే కదా. ఆ మనిషి దగ్గరికి వెళ్ళండి మీరు. నేను చాలాసార్లు చూసిన ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టైల్ దాంట్లో పనిచేసేవాడు, ఇంకా టీవీఎస్ దాంట్లో పనిచేసేవాడు, అన్ని రకాల పనిచేసేవాడు. వాళ్ళు ఎవరైనా వచ్చినారనుకో, నేను పక్కనే ఉంటున్నాను, ఎవరైనా వచ్చినారనుకో వాళ్ళకి టైర్ కొనేకి వచ్చింటారు, లేకపోతే పని మీద వచ్చింటారు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చెప్తారు తెలుసా వాళ్ళకి? యేసుప్రభు నమ్ముకన్నా, యేసుప్రభు మన పాపాల కోసం చనిపోయాడన్నా, యేసుప్రభు నిజదేవుడన్నా, యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం లేకపోతే నరకమన్నా అని 3 ముక్కలు టక్కని చెప్పిస్తాడు. అంతే, అయిపోయాయి. దట్ ఈస్ యాజకత్వం. నీ పని చేస్తున్నా నీ యాజకత్వం. ఈ మధ్యకాలంలో ఎవరికో చెప్పినాడు కదా, రోడ్లో నడుచుకుంటూ పోతున్న స్వాములుగా చెప్పినాడు డైరెక్ట్గా. ఎవరికి? రోడ్లు నడుచుకుంటూ పోతుంటే చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతున్నారు కదా, వాళ్ళు నిలబెట్టి మళ్ళీ గెలుక్కొని చెప్పినట్టు వాళ్ళకి. ఆలోచన చేయండి. కొడితే కొట్టలే అనుకునే రకం అనమాట. అది దేవుని గురించి మనం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. నోరు ఊరికే ఉండకూడదు. నువ్వు పని చేసే దగ్గర వేసుకో. చిన్నగా చూస్తారా నిన్ను? చూడలే. నిన్ను చిన్నగా చూస్తే దేవుడు చిన్నగా చూసినట్లు అవుతుంది. సిగ్గుపడద్దు. క్రీస్తు యేసును నమ్ముకున్నవాడు సిగ్గు పడకూడదు. ఎందుకు పడతావు? సిగ్గుపడాల్సింది వాడు, మనం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆహారం ఇచ్చిన దేవుని వదిలేస్తే వాడు సిగ్గుపడాలి. వాడు మనల్ని బ్రతికినిచ్చిన దేవుని వదిలేస్తే సిగ్గుపడాల్సిన వాడు, మనం కాదు. దేవుని లేనివాడు వాడు సిగ్గుపడాలి. దేవుని కలిగిన మనకెందుకు సిగ్గు? అంతేనా కదా? ఈ సకల లోకాన్ని ఆహారాన్ని ఇస్తున్నా ఆ దేవుని నమ్మకపోతే వాడికే కదా సిగ్గుపోతుంది, మనకేమిపోతుంది? దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఏ మాత్రం కూడా చెప్పడానికి వెనకాడకూడదు. దేవుని స్వార్థ మనము తెలియజేయడమే యాజకత్వం. ఒక పాపి మారి దేవుని దగ్గరికి రావటమే అర్పణ. ఆ అర్పణ అనే ఆ పాపి దేవుని దగ్గరికి రాగానే, అతను బాప్తీసం తీసుకోగానే, రక్షించబడగానే దేవుడు పరలోకంలో ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఎలా బలైపోయాడో, దేవునికి ఆహారం అయిపోయాడో అదొక్కటి చూద్దాం. యోహాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తొందరగా 5వ వచనం 2వ వచనం 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి, మనందరినీ క్రీస్తు ప్రేమించాడా లేదా? ఎస్, మనందరినీ దేవుడు ప్రేమించాడు.
పరిమళ వాసనగాను ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ బలిపీఠం మీద, సిలువ అనే బలిపీఠం మీద ఏమయ్యారు? దేవునికి అర్పణ, దేవునికి సువాసన అనే ఆహారం అయిపోయారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారే అర్పణ అయిపోయారు, యేసుక్రీస్తు వారే సువాసన అయిపోయారు, యేసుక్రీస్తు వారే దేవునికి ఆహారంగా మారిపోయారు. ఇప్పుడు నీవు నేను కూడా ఏం కావాలి? ఒక పాపి రక్షించబడి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం కావాలంటే, మనం సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. మనం కూడా పరిమళ వాసనగా, మనం కూడా దేవుని కోసం వీలైతే బ్రతుకుడు క్రీస్తే, చచ్చిపోతే లాభం అనే స్థితిలో మనం కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. అర్పణగా తీసుకురావాలి, నీవు కూడా దేవునికి అర్పణగా మారాలి. అర్థమవుతుందా? కనుక యేసుప్రభు వారు బలైపోయారు, యేసుప్రభు వారు సువాసనగా మారిపోయారు. ఆయన అనేకులకు ఏం చేశారట? దేవుని కొరకై, మనల్ని ప్రేమించి దేవుని కొరకై ఆహారంగా మారిపోయాడు ఆయన. ఇప్పుడు నీవు నేనేం కావాలా? ఆహారం. మనమే దేవుని యొక్క ఆహారం. అమ్మ, ఎంతమంది దేవునికి ఆహారం పెడతారు? మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. ఎంతమంది దేవుని